ఇదే అలా ఎత్తుకెళ్ళి పెట్టేసారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు కదండి, రాత్రి హాల్లో పడుకున్నాం ప్రశాంతంగా బాగుండిద్దని. పొద్దున్న 6 గంటలకే లేచి 5:30కే లేచాం కదా సీతారా. మనం 5:30కి లేస్తే మా వాళ్ళు చూడండి, ఏం ఫస్ట్ లేచింది. ఇంకొక ఆమెన అయితే లేపడానికి మాకు నానా తిప్పలయ్యింది. అదే ఇష్టం ఉండి లేనట్టు లేచి బట్టలు మడతాయి, అదే పక్కన మడతేస్తుంది చూడండి. సితార్గాడు నిన్న పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడికి నీ ఫ్యాన్స్ అంట హైదరాబాద్లో ఉంటారంట, సబ్స్క్రైబర్స్ మన వీడియోలు చూసేవాళ్ళు. సితార్గాడు అంటే మాకు చాలా ఇష్టం అండి, బాగున్నారని చెప్పి పలకరించారు తెలుసా. సిరిగాడు అని సితార్గాడు అంట. అన్సీన్ పలకరియలేదు, అన్సీన్ నిన్ను అడగలా కాదు నిజం. ఇంకా వీళ్ళని కన్నా తల్లేమో ఇక్కడ చేస్తాం చూడండి. నువ్వే వాళ్ళకన్నా తల్లివి. ఏందో మరి అయోమయం జగన్నాథం అన్నట్టు. అదండి అట్లా జరుగుతుంది పరిస్థితి పొద్దున్నే. ఈరోజు అంతా ఖాళీగా ఉండాలి, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. 2వ శనివారం అయిపోయింది, స్కూల్ కూడా లేదు. కర్లపాలెం వెళ్తా, ఏందో పని కర్లపాలెంలో ఒళ్ళు వలిద్ది. ఆ వానలో వస్తుంది ఐస్ క్రీమ్ అంటారు. వచ్చి బయట వాకిళ్ళు అయ్యి ఉడిస్తే ఓడ్చాలి కదా మరి పొద్దున్నే ఆడపిల్లలు సొత్తా మరి. ఇదే అలా ఎత్తుకెళ్ళి పెట్టేసారు. వాళ్ళదే కరెక్ట్. అది అట్టగా వచ్చింది మడత, అదేమో అట్టగా వచ్చింది మడత. మీరే విన్నర్స్. తొక్కుడు బిళ్ళ గీసింది, వాయిలు ఉడితే పోయిద్దని వాయిలు ఉడకుండా తొక్కుడు బిళ్ళ ఆడతారా. మొత్తం ఊడి చేసి మళ్ళీ గీసుకోవచ్చు తొక్కుడు బిళ్ళ. సరిగా వచ్చిందిలే, ఊడు మొత్తం శుభ్రంగా ఊడు. సరే నువ్వు కూడా తీసుకో ఒకటే. ఏం పింజరు? రక్త పింజరా? నువ్వేనా ఇప్పుడు రక్త పింజరని? వీళ్ళకంటే పాములు కనపడుతున్నాయి ఏంటండి. శుభ్రం చేయాలి మొత్తం. అటు వెళ్ళండి, అమ్మకి వెళ్ళండి, సితారా సిరియాలండి.
సితార ఏం పని చేయట్లేదు, నేను చూస్తున్నా. ఏదో ఒకటి చెప్పమ్మా. హాలు ఏంటి? హాల్ ఎవరిది? మరి ఓడవాళ్ళగా మై వాకులు సార్ అప్పుడే గీసుకుంటున్నారు. ఆ టైల్స్ ముక్కలన్నీ మిగిలిపోయినాయి, ఎత్తుకొచ్చి పగల కొట్టుకుని వీళ్ళు. చాలా మొక్క మిగిలిందా? ఎట్ట ఆడతారు చూపించండి ఒకసారి ఫాస్ట్గా. ఆడంలేదు, చూపి నువ్వు. ఇదేం చేసి ఎంత వంకాయ చెట్లు కాసినాయి మనకిడ ఇంటి పక్కన. అచ్చట్టగా ఉండే చూడు. ఇవండి చూడండి, ఒక పెద్ద అడవి ఉన్నట్టుంది ఇంటి పక్కన. మరీను ఈ చెట్లు ఉంటే పాములు రావని ఎవరో అన్నారు, కానీ ఆ చెట్లోనే పాములు తిరుగుతున్నాయి. అదేదో నాకు అర్థం కావట్లే మరి. సింగిల్ పసంగు అయిపోయినాయి. అబ్బా అచ్చ వంకాయ చెట్లు లేవు ఝాన్సీ. ఉంటాయి, వాటి ప్రాంతంలోకి మనం వచ్చాం. ఆడు దోసకాయ దోసకాయ. వచ్చుగా చూస్తాం, వచ్చు బాగా. ఏదో జరగబోతుంది ఇప్పుడు, నాకేందో తేడా కొడుతుంది. అమ్మాయి భూకంపం వచ్చేటట్టు బాగండి ఇప్పుడు. నేను ఆడలేనులేమ్మా. అమ్మ వద్దమ్మా, గుంటలు పడిపోతుంది. గుంటలు పుడుచుకోవాలి మళ్ళీ. అయిందా? సరే ఆడు, ఎట్టగొట్టు ఆడు, కొంచెం ఎక్సర్సైజ్ అయ్యిద్దిగా. బో సితారగడ దుమ్ము దులుపుతున్నాడు లోపల, వచ్చేసాడు మూలకి అప్పుడే. మొహమైంది మట్టగుడిసిలాగా పెట్టింది. అయిందా? చీపురు లేకపోతే చీపురు చూపి ఒకసారి పైకి లేపి. ఇదండి నారా కోడూరు దగ్గర, అదే బుడంపాడు దగ్గర అమ్ముతుంటే కొనుక్కొచ్చింది. కొనుక్కొచ్చి కూడా ఒక 3-4 నెలలు అవుతుంది, ఇప్పుడు తీసారు బయటికి. ఇదేమో డిమార్ట్లో కొనుక్కొచ్చా. మా ఓల్డ్ దెబ్బకి ఈ చీపుర్లు, ఈ పాచి చాట్లో ఎన్ని తెచ్చినా ఢీమ్ అని పగలు కొట్టేస్తున్నారు. ఇది ఎట్ట పడేసినా పగలుతలే, ఇది పగలదు. ఇది మనకు డిమార్ట్లో ఎంత పడిందంటే 49 రూపాయలు పడిందండి. అది రబ్బర్ లాగా ఉంది అసలు. అది ఎట్ట పడేసినా పగలదు ఇది, అది విషయం. నువ్వు పగలు కొడితే పగిలిద్దమ్మా, నీ బలానికి పగలాలి. సితార్ గాడు ఇదిగో. దొండకాయలు గుడిసేసావా? పడేసేసి ఇంకా ఏంది దీంట్లో పోయినాయి అనుకున్నా. ఏంది క్యాబేజీ విత్తనాలు ఇవి. నాకు ఎట్ట వచ్చింది అర్థం కాల. ఇప్పుడు దేవులాడితే ఇప్పుడు ఏం పెడుతున్నా మొక్కలు విత్తనాలు? గోంగూర అయితే ఆ పక్కన వేసానండి, తోటకూర వచ్చింది కానీ గోంగూర రాలేదు. అందువల్ల అయితే మళ్ళీ గోంగూరను ఈ బెండకాయలు, దాంతోపాటు క్యాబేజీ విత్తనాలు వేద్దామమ్మా. క్యాబేజీ పండిస్తున్నావు అంటే ఏరవల పొలంలో మామూలు విషయం కాదు ఝాన్సీ. నువ్వు ఏరవల పొలంలో క్యాబేజీ పండిస్తావు నువ్వు? పండించి చూపిస్తా అయితే. సరే ఆల్రెడీ పెట్టిన బండి గోంగూర విత్తనాలే రాలే, నీకు క్యాబేజీ వస్తుందా? అంత ముందు వేయలేదండి, నింపేసేస్తే గార్డెన్. ఈసారి అటు ఇటు వెళ్తాం వల్ల నువ్వు పార తీసుకో. ఇవే విత్తనాలు? ఇయే క్యాబేజీ, ఇయ్యే బెండ. ఆల్రెడీ పెడితే తొక్కేస్తున్నారు ఇది గట్ట. వాళ్ళు పొద్దున్నే పారిశుద్ధ్యం చేస్తున్నారు, పిచ్చి మొక్కలు పీకుతా, పిచ్చి జనం.
ఏం చూడు ఈ ఎక్స్ప్రెషన్ ఝాన్సీ కింద పిచ్చోళ్ళు పిచ్చి మొక్కలు పీకతా కూర్చున్నారు పొద్దున్నే. ఇంకో పిచ్చి పీకతానే ఉంది. తీసుకురండి. ఇక్కడ రోడ్ సైడ్ మొన్న మట్టి వేసాను అన్నాను కదండి, దాన్ని అయితే లోపలికి విసిరాడు. నేను కూడా కొంచెం విసిరా. తోటకూర ఉంది అక్కడ. ఈ బెండకాయ పట్టుకోండి. బెండకాయ తోటకూర చెక్కేసింది. బెండకాయ ఉందా సదారా? బెండకాయ దొండకాయ. అబ్బా నేనే నీ గుండెకాయని. మీ నాన్న తోటకూర ఉంది. తోటకూర అట్ట వేయలేదు నేను. గోంగూర చేతిలోకి అవి క్యాబేజీ వేరుగా పెట్టుకుంటాడు. నాకు తెలియదు ఝాన్సీ వ్యవసాయం ఏదో చేస్తున్నట్టు. అంతేలే. మంచి పప్పు గోంగూర వండుతారు రుచికరంగా. గోంగూర పప్పు వండుతానండిలా. కానీ గోంగూర అయితే ఉండదు అందులో. సరే. కోళ్ళు వచ్చి పీసుకండి అందులో కోళ్ళు పీసుకుంటే. మార్నింగ్ ఫార్మింగ్ నీళ్ళు పెట్టండి రోజు. మోటార్ ఆపండి. మోటార్ అంటే ఆపండి నాన్న. మోటార్ అంటే ఆపండి. ఈ మోటార్ అండి లెవర్ తిప్పినప్పుడు ఈ పైపులో నుంచి నీళ్లు పోతున్నాయి వేస్ట్గా. ఏందంటారు ప్లంబింగ్ ఆయన అనేది అందులో? ప్లంబింగేగా. ఏనమ్మా మోటార్ వేయండి. పోతే అయినా ఆగు పని అవనయ్యే. చూపించు. నీళ్ళు రావాలి. మళ్ళీ మనం కట్టేసినప్పుడు నీళ్ళు ఆగిపోవాలి. ఆగిపోయింది చూసుకో. ఆగిపోయినాయి. రావయ్యి వదులు కింద పడే. థ్యాంక్స్. 7:30కి అయితే మా ఫార్మింగ్ అయిపోయిందండి. ఏమేమి పెట్టారు? నేనైతే గోంగూర వేసా. మీరు బెండకాయ ఆలుమిర్చి వేసా. ఎర్రలేసింది. అక్కడ ఎర్ర కనపడతాయండి. ఒకటే డబ్బా ఎత్తుకొచ్చి డబ్బాలు వేసింది. చేపలకి వెళ్తారు కానీ ఎర్రలు మన ఇంట్లోనే ఉన్నాయి. అయితే అమ్మ తినిద్ది కాబట్టి అలవాటు ఉంది ఎర్రలో. మరి నువ్వు తింటేనే ఏం చేస్తా పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చినాయి. మరి చూడు దానిలో గేలాలు వేసుకుని నెత్తి మీద కండవాలు వేసుకుని సంచి ఒకటి వేసుకుని వెళ్ళాలి బేట. పిల్లల కోసం బేటాల కోసం వెళ్ళాలి. చాలా రాడుతుంటాను ఈ పిల్లవన్నా ఉందా ఈ మూడన్నా ఉన్నాడా లేకపోతే మేమిద్దరే ఉంటాం. చెరువు దగ్గర ఎవరు లేరు. సిగ్గుపడలేదు. పిల్లల కోసం వెళ్ళి కూర తెచ్చుకుంటున్నావు ఏంది కానీ వెళ్దాం. కానీ టిఫిన్ సంగతి ఏందమ్మా మీకు?
సిరి కూడా అండి బస్సు వస్తుంది కదా సాయంత్రం టైంలో కిటికీ కాడకు వచ్చి వస్తుంది చేపలు పడుతున్నావా లేదని చెప్పేసి ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా కూరకు వస్తాయి కదండి అందుకని చెప్పేసి అవునా సరే రండి అట్లు పిండి ఉందో కొంచెం మీ వరకు వచ్చి చేస్తా అట్లు ఆ మాదిరిగా పని చేసిన తర్వాత అయితే అండి మా ఝాన్సీ తీసుకెళ్ళి పక్కంతా బాగు చేసింది మీకు కనపడదులేండి ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళు బాత్రూమ్ కడుతుంటే ఆడికి వెళ్ళి వరలు దింపొచ్చా కొంచెం సహాయం చేసి ఈలోపే కారు వచ్చింది కాబట్టి ఓయ్ మీకు అట్లు క్యాన్సిల్ వేసుకుని తింటే తినండి లేకపోతే లేదు వీళ్ళని గేమ్ ఆడిద్దాం అనుకున్నా గేమ్ క్యాన్సిల్ ఆడితే ఆడుకోండి లేకపోతే లేదు అదండి సంగతే ఈ వీడియోకి అయితే ఇంతే మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ 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 బాయ్